రైతు జీవితం అంటే కేవలం పొలంలో పనిచేయడం కాదు. అది ఒక కుటుంబం కలిసి కష్టాన్ని పంచుకునే జీవితము. ఉదయం సూర్యుడు ఉదయించే ముందు అతను లేచి పొలానికి వెళ్ళే సమయంలో అతని వెనుక నిలబడి ఉండేది అతని భార్య ధైర్యం. నాన్న ఎప్పుడు వస్తాడు అని ఎదురుచూసే పిల్లల ఆశ. పొలంలో చెమటగా ఉండే ప్రతి బిందువు కేవలం పంట కోసం కాదు, ఆ కుటుంబం భవిష్యత్తు కోసం. వాన పడితే ఆనందం, పడకపోతే ఆందోళన. కానీ ఎంత కష్టం వచ్చినా రైతు కుటుంబం ఒక్కటే అనుకుంటుంది, కడుపు నిండాలి అని. ఎందుకంటే మనకు అన్నం పెట్టే చేతుల వెనుక ఒక కుటుంబం త్యాగం ఉంటుంది. మనకు అన్నం, వాళ్లకు అది జీవితం. మనకు అన్నం పెట్టే రైతు తన కుటుంబం కోసం ఎంత పోరాడతాడో ఎప్పుడైనా ఆలోచించారా? నెలల తరబడి కష్టపడి పెంచిన పంట రైతుకి అది ఆశ. ఈసారి పంట బాగుంటే పిల్లల చదువు, ఇంటి భవిష్యత్తు సర్దుకుంటుంది అతని ఆశ. కానీ ప్రకృతి ఒక్కసారిగా కోపం చూపింది. ఒక రాత్రిలో అతని కష్టం నేలమట్టం అయింది. ఆ దృశ్యం చూసిన రైతు మాటలు రావు. ఎందుకంటే అది పంట కాదు, అతని కళ. నెలల కష్టం ఒక్క రాత్రిలో మట్టిలో కలిసిపోయింది. పంట నాశనమైంది. కానీ ఎక్కువగా నాశనమైంది ఒక కుటుంబం ఆశలు. ఇంటికి వెళ్ళే అడుగులు కూడా భారంగా అనిపించాయి. పిల్లల కళ్ళలో ఆశ ఉంది, కానీ తండ్రి కళ్ళలో మాత్రం నిశ్శబ్దం. అప్పులు, కుటుంబం, భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా భారమవుతాయి. నేను చేసిన కష్టం తప్ప, లేక నా విధి ఇలా ఉందా? ఎందుకంటే రైతు జీవితం అలాంటిదే. పడిపోతే మళ్ళీ లేచి నిలబడే ధైర్యం. పంట పడిపోతే రైతు ఏడుస్తాడు, కానీ నిజంగా మళ్ళీ విత్తనం వేయడానికి లేచే అతని ధైర్యమే అతని గొప్పతనం. ఒకడు విత్తనం వేస్తాడు, వర్షం కోసం ఆకాశం వైపు చూస్తాడు. మరొకడు కంప్యూటర్తో మాట్లాడతాడు. రాత్రి కోడింగ్ పూర్తి చేసి నిద్రపోతాడు. మరొకడు డెడ్లైన్ కోసం స్క్రీన్ వైపు చూస్తాడు. ఒకడు అన్నం పండిస్తాడు, మరొకడు టెక్నాలజీని నిర్మిస్తాడు. కానీ నిజం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రతకడానికి రైతు అవసరం. రైతు కష్టం విలువ తెలుసుకోవడానికి మనమంతా అవసరం. కోడ్ ప్రపంచాన్ని మార్చచ్చు, కానీ ఆ కోడ్ రాసే మనిషిని బతికించేది రైతు పండించిన ఒక గింజ మాత్రమే. ఒక తుఫాన్ నెలల కష్టం ఒక్క రాత్రిలో నేలమట్టం చేసింది. రైతుకు పంట నష్టం వచ్చినప్పుడు అది కేవలం డబ్బు నష్టం కాదు, మనసుకు కూడా పెద్ద దెబ్బ. కానీ కొంత ప్లాన్తో మళ్ళీ నిలబడడం ఈజీ. పంట పోయింది, కానీ బాధ మాత్రం ఇంటి మొత్తం నింపుతుంది. నష్టం తర్వాత వెంటనే ఎక్కువ ఖర్చు పంట కాకుండా తక్కువ ఖర్చుతో త్వరగా వచ్చే పంటలు వేయడం మంచిది. మొదటి అడుగు ప్రభుత్వ సహాయం కోసం ముందుకు వెళ్ళడం. పంట బీమా. నష్టంలో రైతుకి చిన్న ఆశ. పంట వచ్చే వరకు పశుపోషణ, కూరగాయలు, కోళ్ల పెంపకం లాంటివి చేయడం వల్ల కొంత ఆదాయం వస్తుంది. రైతు జీవితం పోరాటం. ఒక సీజన్ పోయినా జీవితం పోయినట్టే కాదు. నిజమైన రైతు ఓడిపోడు, మళ్ళీ మొదలు పెడతాడు. పంట పెంచేది నేల కాదు, రైతు గుండెల్లో ఉన్న ఆశ.